హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్‌లో ఉండే ఒక మెథడ్ యూజర్ ఇన్పుట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ యూజర్ ఇన్పుట్ గురించి మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కోర్స్‌లో నెక్స్ట్ 2 చాప్టర్స్ తర్వాత మనం పైథాన్ క్యాలిక్యులేటర్ అనే ఒక ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేయబోతున్నాం. సో మీరు ఈ యూజర్ ఇన్పుట్ మెథడ్‌కి రిలవెంట్‌గా ఉండాలి. సో గైస్, ఇప్పుడు మనం పైథాన్‌లో ఉన్న ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఇన్పుట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పటివరకు మనం ఒక ప్రోగ్రామ్ రాసాం. ఆ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తూ అవుట్‌పుట్ కన్సోల్‌లో రిజల్ట్‌ని చూసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఐడీలో ప్రోగ్రామ్ రాస్తాం. అవుట్‌పుట్ కన్సోల్‌లో యూజర్‌ని ఒక ఇన్పుట్ అడుగుతుంది ప్రోగ్రామ్ అనేది. ఆ ఇన్పుట్‌ని కూడా మనమే యూజర్‌లాగా యాక్ట్ చేసి ఎంటర్ చేస్తాం. సో ఈ చాప్టర్‌లో మనం ఒక 4 ఫంక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మొదటిది వచ్చేసి ఇన్పుట్ ఫంక్షన్ అన్నమాట. ఇదే మెయిన్. యూజర్ ఇన్పుట్ తీసుకోవడానికి పైథాన్ ఇన్పుట్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తుంది. అలాగే యూజర్ ఏ ఇన్పుట్ ఇచ్చినా కూడా బై డిఫాల్ట్‌గా పైథాన్ స్ట్రింగ్ టైప్‌లో తీసుకుంటుందన్నమాట. జనరల్‌గా మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తాం కదా! వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు దాని డేటా టైప్ అనేది పైథాన్ డైనమిక్‌గా తీసుకుంటుంది. బట్ ఈసారి యూజర్ అనేవాడు కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇస్తాడనమాట. ఆ ఇన్పుట్ యూజర్ ఏం ఎంటర్ చేసినా స్ట్రింగ్ రూపంలో వస్తుంది. దాన్ని మనం మన ప్రోగ్రామ్‌లో కావాల్సిన విధంగా ఇంటిజర్‌గా గానీ, ఫ్లోట్‌గా గానీ కన్వర్ట్ చేసుకోవడానికి ఈ ఇంట్ అండ్ ఫ్లోట్ ఫంక్షన్స్ యూజ్ అవుతాయి. ఎవాల్వ్ ఫంక్షన్ అనేది ఇంట్ గానీ, ఫ్లోట్ గానీ ఏ వాల్యూనైనా మన ప్రోగ్రామ్‌కి తగిన విధంగా కన్వర్ట్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ చేస్తుందన్నమాట. టైప్ కాస్టింగ్ లాగా యూజర్ ఒక ఇన్పుట్ ఇస్తే దాన్ని ఇంటిజర్ టైప్‌లోకి, ఫ్లోట్ టైప్‌లోకి కన్వర్ట్ చేయడానికి ఈ ఫంక్షన్స్ యూజ్ అవ్వవు. యూజర్ అనేవాడు ఇంటిజర్ గానీ, ఫ్లోట్ గానీ ఎంటర్ చేస్తేనే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. దానికోసం మనం ఇక్కడ ఇంటిజర్ ఫంక్షన్, ఫ్లోట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా VS కోడ్‌లో దీన్ని ప్రాక్టికల్‌గా ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్పుట్ అనే ఫంక్షన్ రాస్తున్నాను. ఇన్పుట్. ఈ ఇన్పుట్ ఫంక్షన్‌లో మనం ఒక ప్రాంప్ట్‌ని పాస్ చేయొచ్చనమాట. ఎలాగంటే యూజర్ ఒక వాల్యూని ఏదైనా ఎంటర్ చేయాలంటే తనకు ఒక ప్రాంప్ట్ కావాలి. ఏటీఎంలో మనకి ఎంటర్ ది అమౌంట్ అన్నప్పుడే మనం అమౌంట్ ఎంటర్ చేస్తాం. అలాగే ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అని నేను ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఓకే. ఇక్కడ యూజర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ వాల్యూ అనేది ఒక వేరియబుల్‌కి అసైన్ చేసుకుందాం. సో ఇక్కడ ఈ లైన్‌లో ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి మనకి ఇక్కడ అవుట్‌పుట్‌లో చూపిస్తుంది. ఇక్కడే మనం నెంబర్ ఎంటర్ చేయొచ్చనమాట. మనం ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఏకి అసైన్ అవుతుంది. తర్వాత మనం ప్రింట్ ఏ అని ఆ వాల్యూని ప్రింట్ చేద్దాం. ఇది రన్ చేస్తే చూడండి, ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి మనకి అవుట్‌పుట్‌లో అడుగుతుంది. ఇక్కడ నేను సపోజ్ 15 ఎంటర్ చేశాను. 15 ఎంటర్ చేసి కీబోర్డ్‌లో ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి 15 ప్రింట్ అయింది. అంటే ఎంటర్ ఏ నెంబర్ అన్నప్పుడు నేను 15 ఎంటర్ చేశాను. ఆ 15 అనేది ఏకి అసైన్ అయింది. ఆ ఏని మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 15 అనేది ప్రింట్ అయింది. క్లియర్ కదా? ఇప్పటి వరకు ఇక్కడ మనకి ఏ ఇష్యూ లేదు. ఎంటర్ ఏ నెంబర్ అన్నారు. నేను నెంబరే ఎంటర్ చేశాను. ఆ తర్వాత ఏదైతే ఏ వాల్యూ ఉందో దాని టైప్ తెలుసుకుంటాను. టైప్ అంటే తెలుసు కదా, డేటా టైప్. టైప్ ఆఫ్ ఏ. నేను ఇక్కడ ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాను చూడండి, 10. ఎంటర్. వాల్యూ 10 ప్రింట్ అయింది. కానీ దాని డేటా టైప్ ఏం చూపిస్తుంది? స్ట్రింగ్ అని చూపిస్తుంది. కానీ మనం ఎంటర్ చేసింది ఇంటిజర్ కదా. ఇలా మీరు ఇండివిజువల్‌గా ఒక వాల్యూ ఎంటర్ చేసినప్పుడు ఏ ఇష్యూ రాదు. కానీ మనం ఇంకో వాల్యూ ఎంటర్ చేసి ఆ 2 యాడ్ చేయడానికి లేదా సబ్ట్రాక్ట్ చేయడానికి ఏదైనా క్యాలిక్యులేట్ చేయడానికి మాత్రం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం 2 నంబర్స్‌ని అయితే యాడ్ చేయొచ్చు. 2 స్ట్రింగ్స్‌ని యాడ్ చేయలేం కదా. సో ఇక్కడ మనం ఇంకో నెంబర్ తీసుకుందాం. b = ఇన్పుట్ ఆఫ్ ఎంటర్. ఇక్కడ సెకండ్ నెంబర్ అందులో పైన ఫస్ట్ నెంబర్. ప్రింట్ a + b. సో ఇక్కడ ఏమవ్వాలి, ఒక వాల్యూ ఎంటర్ చేస్తాం, అది ఏకి అసైన్ అవుతుంది. రెండో వాల్యూ ఎంటర్ చేస్తాం, అది బీకి అసైన్ అవుతుంది. ప్రింట్ ఫంక్షన్ మనం యూజ్ చేసినప్పుడు a + b చేసాం అంటే ఆ 2 యాడ్ అవ్వాలి. ఆ రెండిటి నెంబర్స్ యొక్క సమ్ అనేది మనకు డిస్ప్లే అవ్వాలి. ట్రై చేద్దాం. ఎంటర్ ఫస్ట్ నెంబర్ 10. ఎంటర్ సెకండ్ నెంబర్ 15. ఇక్కడ చూడండి 10 + 15 1015 కాదు కదా. 1015 అనేది రాంగ్. కానీ ఇక్కడ 1015 ఎందుకు వచ్చింది? 10ని ఒక స్ట్రింగ్ లాగా, 15ని ఒక స్ట్రింగ్ లాగా తీసుకొని ఆ రెండింటిని యాడ్ చేసింది.
2 లైన్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఒక లైనే అవుతుంది కదా! 2 వర్డ్స్‌ని యాడ్ చేసాం. ఒక సెంటెన్స్ అవుతుంది. అలాగే 10ని 15ని ఇక్కడ పక్కన పెట్టి చూపించింది మనకి. సో, ఇలాంటి ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే మనం ఇంట్ ఫంక్షన్‌ని యూజ్ చేయాలి. ఆ ఇంట్ ఫంక్షన్ ఏం లేదు. ఈ ఇన్‌పుట్‌లో ఉన్న ఈ ప్రాంప్ట్ మొత్తాన్ని మనం ఇంట్ ఫంక్షన్ లోపల ప్లేస్ చేయాలన్నమాట. ఇంట్ ఓపెన్ బ్రేసెస్ ఇన్పుట్ ఇంటర్ ఫస్ట్ నెంబర్. సో, ఇప్పుడు చూడండి మనం ఏం చేసాం? యూజర్ దగ్గర నుంచి ఒక నంబర్ తీసుకుంటున్నాం. దాన్ని ఇంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అలాగే సెకండ్ యూజర్ నుంచి ఇంకో నంబర్ తీసుకున్నాం. దాన్ని కూడా ఇంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఆ వచ్చిన వాల్యూని ఏ అండ్ బికి అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం అవుట్‌పుట్ ఎలా వస్తుందో. ఎంటర్ ఏ నంబర్ 10. ఎంటర్ సెకండ్ నంబర్ 15, 25. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది కదా! అలాగే ఈ కేస్‌లో మనకి ఇన్పుట్ ఫంక్షన్‌ని మనం ఇంటిజర్ ఫంక్షన్‌లో రాసి వాల్యూని ఇంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైమ్ ఈ స్టేట్మెంట్స్ అనేవి ఓన్లీ ఇంటిజర్ నంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. ఒకవేళ మీరు ఫ్లోట్ గాని లేకపోతే స్ట్రింగ్ గాని ఎంటర్ చేస్తే మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఎంటర్ ఏ ఫస్ట్ నెంబర్ అన్నారు. నేను 16 ఎంటర్ చేశా. ఎంటర్ ఏ సెకండ్ నెంబర్ అనగానే హలో ఎంటర్ చేశా. చూడండి. ఇక్కడ వాల్యూ ఎర్రర్ ఏం చూపిస్తుంది? ఇన్‌వాలిడ్ లిటరల్ ఫర్ ఇంటిజర్ విత్ బేస్ 10 హలో. సో, ఇక్కడ ఆల్రెడీ మనం ఇంటిజర్ ఫంక్షన్ పాస్ చేసాం కాబట్టి వాల్యూ అనేది ఇంటిజర్ మాత్రమే ఎంటర్ చేయాలి. సో, కస్టమర్ అనేవాడు స్ట్రింగ్ గాని ఫ్లోట్ నంబర్స్ గాని ఎంటర్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ కస్టమర్ అనేవాడు ఫ్లోట్ నంబర్ ఎంటర్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఇంట్ బదులు ఫ్లోట్ ఫంక్షన్ అనేది మెన్షన్ చేయాలి. క్లియర్? ఇప్పుడు యూజర్ అనేవాడు ఫ్లోట్ నంబర్స్‌ని ఎంటర్ చేయొచ్చు ఇక్కడ. చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ నంబర్‌కి 5.0 ఎంటర్ చేసాం. సెకండ్ నంబర్‌కి 6 ఎంటర్ చేసాం. ఇక్కడ ఎర్రర్ ఎందుకు రాలేదంటే 6 ఉన్నా కూడా 6.0 లాగా అది కన్సిడర్ చేసుకుంటుంది. మనం ఇంటిజర్ ఎంటర్ చేసినా కూడా ఇంటిజర్‌లో కూడా 6.0 అని మనం రాయొచ్చు కాబట్టి ఆ డేటాని అది రాంగ్ చూపించదు. ఓకే. వీటితో పాటు ఇవాల్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇవాల్ అనే ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇఫ్ సపోజ్ మనం ఈ ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్ ఇవి కాకుండా బైనరీ వాల్యూస్ అని ఉంటాయి. బైనరీ వాల్యూస్ అంటే 100, 101 ఈ 2 నంబర్సే ఉంటాయి. నంబర్ లెంగ్త్ కూడా చాలా ఎక్కువ ఉంటది. ఆ నంబర్స్ ఎంటర్ చేసినా కూడా ఇవాల్ అనేది ఆటోమేటిక్‌గా దాన్ని ఒక నంబర్ లాగా కన్వర్ట్ చేసుకొని ఇంటిజర్ నంబర్ లాగా కన్వర్ట్ చేసుకొని మనకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం ఈ కోడ్‌ని రన్ చేసినప్పుడు ఫస్ట్ నంబర్‌గా మనం బైనరీ నంబర్‌ని ఇద్దాం. సెకండ్ నంబర్‌గా ఇంటిజర్ గాని, ఫ్లోట్ నంబర్ గాని ఇద్దాం. అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూడండి. ఎంటర్ ఫస్ట్ నంబర్ అన్నప్పుడు 10 10 10 10 01. తర్వాత ఇక్కడ నేను 9 ఎంటర్ చేస్తున్నాను. సో, ఇక్కడ అవుట్‌పుట్‌లో చూసారు కదా! 10101010.0 అని చూపించింది. ఈ నంబర్ ఏంటి? ఫ్లోటింగ్ పాయింట్ నంబర్. అలాగే ఇది బైనరీ నంబర్ కాదు. 10101001 ఇలా నంబర్స్ ఉంటే బైనరీ నంబరే. బట్ ఇక్కడ మనకి ఒక ప్రాపర్ ఇంటిజర్ నంబర్ ఆర్ ఫ్లోట్ నంబర్ కనిపిస్తుంది. సో, ఇక్కడ మనం బైనరీ నంబర్ ఎంటర్ చేసినప్పుడు ఇంట్ గాని, ఫ్లోట్ గాని ఉంటే ఆ నంబర్ అనేది తీసుకోదు. మనం ఇవాల్ యూజ్ చేసాం కాబట్టి ఆ నంబర్‌ని తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకొని మనకి ప్రాపర్ అవుట్‌పుట్ అనేది ఇచ్చింది. సో, స్టార్టింగ్‌లో నేను చెప్పినట్టు ఈ ఎడిటర్ కన్సోల్ వచ్చేసి ఏటీఎం లోపల ప్రోగ్రామ్ అనుకోండి. ఈ అవుట్‌పుట్ కన్సోల్ వచ్చేసి మనకి కనిపించే స్క్రీన్ అనుకోండి. ఇక్కడ మనం వాల్యూస్ ఎంటర్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఇంటర్ప్రిటర్ రీడ్ చేసుకొని లోపల క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో, ఫ్యూచర్‌లో ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం చాలా రియల్ వరల్డ్ సినారియోస్‌ని సాల్వ్ చేయబోతున్నాం. మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసేయండి. సో, దట్ సింపుల్ గైస్. యూజర్ ఇన్పుట్ మెథడ్‌ని మనం ఎలా యూజ్ చేసామనేది చాలా ఇంపార్టెంట్. కోర్స్‌లో మన నెక్స్ట్ చాప్టర్ 8 వచ్చేసి పైథాన్ బూలియన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనుకుంటే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ ట్యుటోరియల్ వీడియోస్ మీకు అప్ టు డేట్ రావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ కోర్స్ నుంచి ప్రతి చాప్టర్ ప్రతిరోజు మార్నింగ్ 6 గంటలకి నేను పబ్లిష్ చేస్తాను. అండ్ గైస్ బిలీవ్ మీ, పైథాన్ ఈజ్ ఈజీ. స్టే ట్యూన్డ్ టు ఇండియన్ టెక్ ట్రావెలర్.